శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 29 నుంచి జనవరి 4వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ చంద్రమను అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశ మరియు అదేవిధంగా జీవితకాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఈ సంవత్సరం సాధించాలనుకుంటున్నారో అవన్నీ పరిపూర్ణంగా నెరవేరాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ వారం గ్రహస్థితి ముందుగా మనం చూసినట్లయితే ఈ వారం ఎలా ఉందని చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి రీత్యా వృషభంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా బుధుడు వృశ్చికంలో మరియు అదేవిధంగా మనకు కర్కాటకంలో కుజుడు నీచత్వం బట్టి కుజస్తంభన జరుగుతున్నది. రవి వచ్చేటప్పటికి ధనస్సులో సంచారం చేస్తున్నాడు. మరియు అదేవిధంగా శుక్రుడు శని కలిసి కుంభంలో ఉన్నారు. రాహుకేతువుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు మీనంలో అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి మనం గమనించినట్లయితే నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడడానికి ఎక్కువగా అవకాశం గోచరిస్తూ ఉన్నది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల్లో లాభస్థానంలో ఉన్నాడు. ఇది సానుకూలపడుతుంది అన్నమాట. అంటే ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యాపార ప్రయత్నంలో కానీ లేకపోతే రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలపడుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలలో సానుకూలపడడానికి ఎక్కువగా ఆస్కారం గోచరిస్తున్నది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ మధ్యవర్తి పంచాయతీలు కానీ ఇవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. ఈ రాశివారు ముఖ్యంగా ధైర్యం అనేది కొద్దిగా ఎక్కువగా వీరికి కలిసి ఉంటుంది. తద్వారా వచ్చేటప్పటికి ఏదైనా పని చేయాలి అంటే దాన్ని చేయగలుగుతారు. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఈ రాశివారు తగు జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడతాయి. అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాలు కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ కొన్ని కష్టాలను తెచ్చే విధంగా ఉంటుంది. అంటే భార్యాభర్తల్లో సహోద్యతో వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ప్రయాణం చేసే ముందు మీ యొక్క విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యలో చదువుతున్నటువంటి వారు అదేవిధంగా ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్ చేస్తున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ వారు బాగా రాణించగలుగుతారు. అత్యధికమైనటువంటి మార్కులతో పాస్ అవ్వగలుగుతారు. ఇక కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా వారికి బాగా స్కిల్స్ బాగా పెరుగుతాయి. పోటీ పరీక్షలు అయినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ కానీ సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. నూతన వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాల విషయంలో డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం ఒక శుభోదయంగా మీరు భావిస్తారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కోర్టు లావాదేవీలో ఒక ముందడుగు పడటం మీకు అనుకూలంగా తీర్పు రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కొద్ది కష్టపడి చదవగలిగితే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటి మొదటిది సూర్యారాధన చేసుకోవటం అనేది, అరుణ పారాయణం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది.